స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. డబ్బు ఆర్థికంగా ఎదగాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొన్ని అద్భుతమైన ఐడియాల ఆధారంగా డబ్బు విషయంలో మన మైండ్ సెట్ ని ఎలా మార్చుకోవచ్చో వివరంగా చూద్దాం. అయితే ఇక్కడో విచిత్రమైన విషయం ఉంది. డబ్బు సంపాదించాలని మనందరం కోరుకుంటాం, కానీ చాలా మందికి డబ్బుతో ఉన్న రిలేషన్షిప్ అంతా బాగోదు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. అసలు మూలమంతా ఎక్కడుందంటే, మన ఆర్థిక పరిస్థితి అనేది మన బ్యాంక్ అకౌంట్లో కాదు, మన మైండ్లోనే మొదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు గురించి మన నమ్మకాలు ఎలా ఉంటాయో మన రియాలిటీ కూడా అలానే తయారవుతోందన్నమాట. సరే, ఈ మార్పు ఎలా తీసుకురావాలి? దీనికోసం మనం ఒక 5 ముఖ్యమైన స్టెప్స్ చూద్దాం. ఫస్ట్, డబ్బుతో మన మైండ్ గేమ్ ఏంటి? ఆ తర్వాత 2 రకాల మైండ్ సెట్స్, కొరత, సమృద్ధి. మూడోది, సమృద్ధిని పెంచుకోవడానికి 4 టెక్నిక్స్. నాలుగోది, డబ్బును మన వాల్యూస్తో ఎలా కనెక్ట్ చేయాలి. ఇక ఫైనల్గా అన్నింటికన్నా పవర్ఫుల్, అదే కృతజ్ఞత. ఓకే, సో ఫస్ట్ స్టెప్, డబ్బుతో మన మైండ్ గేమ్. అసలు మన జర్నీ మొదలయ్యేది ఇక్కడి నుంచే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన పరిస్థితుల వల్లే మనం ఆర్థికంగా ఎదగలేకపోతున్నామని. కానీ నిజానికి మనల్ని వెనక్కి లాగేది మన ఆలోచనలే. మన లోపల ఒక ఇన్నర్ క్రిటిక్ ఉంటాడు కదా, ఆ వాయిస్ అన్నమాట. నువ్వు దీనికి అర్హుడివి కాదు, ఇది నీ వల్ల కాదు అని మనతో అదే చెప్తూ ఉంటుంది. మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేది అదే. ఈ మన లోపలి శత్రువుని గుర్తించడమే ఫస్ట్ స్టెప్. సరే, ఈ నమ్మకాలు మనల్ని 2 రకాల ఆలోచన విధానాల వైపు ఎలా తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి ఇంకో దానికి పూర్తిగా ఆపోజిట్. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా చాలా పెద్దది. ఒకవైపు కొరత మనస్తత్వం, అంటే స్కేర్సిటీ మైండ్ సెట్. వీళ్ళు ఎప్పుడు నా దగ్గర ఇది లేదు, అది లేదు అనే కొరత గురించి ఆలోచిస్తారు. డబ్బుని చూస్తే ఒక రకమైన భయం, ఆందోళన. మరోవైపు సమృద్ధి మనస్తత్వం, అబండెన్స్ మైండ్ సెట్. వీళ్ళు అవకాశాలను వెతుకుతారు. డబ్బును వాళ్ల గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక టూల్గా చూస్తారు. వాళ్ల ఫోకస్ అంతా ఇంకా ఏం చేయొచ్చు, ఇంకేం సాధించవచ్చు అనే దానిపైనే ఉంటుంది. అయితే ఈ సమృద్ధి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవడం ఎలా? అదంతా కష్టమేం కాదు. దానికోసం కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ 4 పద్ధతులు మన మైండ్లో సమృద్ధికి విత్తనాలు లాంటివి. మొదటిది, జీవితంలో లేని వాటి గురించి కాకుండా ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టడం. రెండోది, నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని అక్కడికక్కడే ఆపి పాజిటివ్ ఆలోచనలతో రీప్లేస్ చేయడం. మూడోది, డబ్బుని భయంతో కాకుండా ఒక కేరింగ్తో, శ్రద్ధతో మేనేజ్ చేయడం. ఇక 4వది, ఇది చాలా ముఖ్యం, మన దగ్గర ఉన్న ప్రతి చిన్నదానికి కృతజ్ఞతతో ఉండటం. ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది, డబ్బు శ్రద్ధను ప్రేమిస్తుంది అని. అంటే మనీ లవ్స్ అటెన్షన్ అని. దీనిలో చాలా డీప్ మీనింగ్ ఉంది. మనం దేని మీదైతే మన అటెన్షన్ పెడతామో అది మన లైఫ్లో పెరుగుతుంది. అంటే బడ్జెట్ వేసుకోవడం, ఖర్చులు రాసుకోవడం లాంటివి. అయ్యో డబ్బులు అయిపోతున్నాయనే భయంతో చేసే పనులుగా కాకుండా, మన డబ్బుకు మనం ఇస్తున్న ఒక రెస్పెక్ట్గా చూసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీనే మరిన్ని అవకాశాలను మన వైపు తీసుకొస్తుందన్నమాట. సరే, మైండ్ సెట్ మార్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మన డబ్బుని మనకు నిజంగా ఏది ముఖ్యమో, మన వాల్యూస్ ఏంటో వాటితో ఎలా కనెక్ట్ చెయ్యాలో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, అసలు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం? మనకు జీవితంలో నిజంగా ఏది ముఖ్యం? ఈ ప్రశ్నలకు జవాబు దొరికినప్పుడు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక పర్పస్ ఉంటుంది. ఉదాహరణకి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఒకరి ముఖ్యమైన విలువ అనుకుందాం. అలాంటప్పుడు ఒక ట్రిప్ కోసం పెట్టే ఖర్చు వాళ్లకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు డబ్బు ఖర్చు కాదు, ఒక అనుభూతి. ఇది డబ్బుతో మన రిలేషన్షిప్ను చాలా పాజిటివ్గా మారుస్తుంది. మరి మన వాల్యూస్ ఏంటో ఎలా తెలుసుకోవాలి? దీనికోసం ఇక్కడ ఒక సింపుల్ 3 స్టెప్ ఎక్సర్సైజ్ ఉంది. ఫస్ట్, జీవితంలో మనకు బాగా గుర్తుండిపోయిన ఒక 5 ముఖ్యమైన అనుభవాలను రాసుకోవాలి. సెకండ్, ప్రతి అనుభవాన్ని వర్ణించే కొన్ని పదాలు రాయాలి. థర్డ్, ఆ పదాల్లో కామన్ గా ఉన్న థీమ్స్ ఏంటో చూడాలి. అవే మన కోర్ వాల్యూస్ అన్నమాట. ఇవి మన ఫైనాన్షియల్ డిసిజన్స్ కి ఒక కంపాస్ లా పనిచేస్తాయి. ఇక ఫైనల్ కి అన్నింటికన్నా పవర్ఫుల్ టూల్, అదే గ్రాటిట్యూడ్. అవును, గ్రేటిట్యూడ్. ఇది సమృద్ధికి అసలైన ఇంజిన్ లాంటిది. యూనివర్స్ పై నమ్మకాన్ని పెంచుకోవడానికి, మనం కోరుకున్న వాటిని అట్రాక్ట్ చేసుకోవడానికి కృతజ్ఞత అనేది ఒక ఈజీ షార్ట్కట్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గరున్న డబ్బుకి, వస్తువులకి, అవకాశాలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం యూనివర్స్కి ఒక పవర్ఫుల్ సిగ్నల్ పంపిస్తున్నాం. నా దగ్గరున్న దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా ఎక్కువ స్వీకరించడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పినట్టు. ఈ ఒక్క ఫీలింగ్ మన లోపలున్న నాకు ఇది చాలదు, అది చాలదు అనే నెగటివ్ ఫీలింగ్ ని బ్రేక్ చేస్తుంది. ఈ మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
కృతజ్ఞత అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక క్రియేటివ్ ఫోర్స్. మనం దేని పట్లయితే గ్రేట్ఫుల్గా ఉంటామో యూనివర్స్ మనకు దాన్నే ఇంకా ఇంకా ఇస్తుంది. అంతెందుకు, అది మన రియాలిటీనే మార్చేయగలదు. కాబట్టి చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: నిజమైన ఆర్థిక సమృద్ధి ప్రయాణం అసలు ఎక్కడ మొదలవుతుంది? దీనికి సమాధానం బ్యాంక్ స్టేట్మెంట్లో లేదు. అది మన ఆలోచనల్లో, మన హృదయంలో, మనం చూపించే కృతజ్ఞతలో ఉంది. నిజమైన సంపదకు పునాది పడేది అక్కడే.